కృష్ణుని చరణారవిందములను నిరంతరముగా స్మరించుట ఆరంభించను. మనకు కూడా అదే. దానితో బుద్ధి నిర్మలమయ్యను. ఫస్ట్ ఏది క్లియర్ అవ్వాలి? బుద్ధి. యుక్త అయుక్త విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అంటారు. మన క్రమం ఏం చెప్పాడు భగవద్గీతలో? భౌతికమైనటువంటి శరీరం. ఆ భౌతికమైనటువంటి శరీరం కంటే కొంచెం ఎక్కువగా అవేర్నెస్ అనేటువంటిది కలిగింది దేనికంటే ఇంద్రియాలు. ఇంద్రియముల కంటే ఇంకా అవేర్నెస్ ఉన్నటువంటిది మనస్సు. మనస్సు కంటే ఇంకా ఎక్కువ అవేర్నెస్ కలిగినటువంటిది బుద్ధి. యో బుద్ధే పరతస్తు సహా. దానికంటే ఎక్కువ అంటే తానే, అంటే నేను తాను అనేటువంటి దానికి దగ్గరగా మన్ని ఉన్నటువంటిది బుద్ధి. భౌతిక శరీరము, ఇంద్రియములు, మనస్సు అధకక్షకి సంబంధించినటువంటి లోవర్ నేచర్ అన్నారు. దానికంటే పైనటువంటిది బుద్ధి, అది హయ్యర్ నేచర్ సంబంధించింది. అందుకని ఆ బుద్ధి అనేటువంటిది నిర్మలం అయితే తప్ప మనకి సరైనటువంటి ముందు ప్రోగ్రెస్ రాదు.